దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అని వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు చేతులు పైకెత్తి మనసారా దేవునికి అందరము స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా, ప్రభుకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్నటి దినమందు ప్రభు సూటిగా మాట్లాడారు. వారి మధ్యలో అపోస్తులుల బోధ అందించబడింది. అపోస్తులుల బోధతో పాటుగా అపోస్తులుల కార్యాలు కూడా జరిగినవి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. బ్రదర్, వాక్యం వినాలి. అపోస్తులుల బోధతో పాటుగా అపోస్తుల కార్యాలు కూడా జరుగుట ఆ ప్రజలందరూ చూచి అనేకులు దేవుని పక్షముగా నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారిపోయారు ప్రజలు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, అపోస్తుల బోధ తట్టికి తిరిగిపోయారు. అమ్మో, ఇది అపోస్తుల బోధ కాదా? ఇవి అపోస్తుల కార్యాలు కాదా? దేవుడే వీరిలో ఉండి మాకు ఈ బోధనిస్తున్నాడు. దేవుడే వీరిలో ఉండి ఈ అద్భుతాలు జరిగిస్తున్నాడు. జరిగించేది మనిషి కాదు. ఆమెను చెప్పండి గట్టిగా. జరిగించేది ఎవరు కాదు? మాట్లాడండి, స్తోత్రం చెప్పండి. జరిగించేది ఎవడండి? దేవుడు. కాబట్టి దాన్ని అన్నాడు కృపావరం అన్నాడు. ఏమన్నాడు? అసలు కృప అంటేనే అర్థం ఏంటి? అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఇచ్చిందన్నే కృపావరం. దేవుని ద్వారా పొందుకున్న వరం, జ్యోతిర్మయుడు తండ్రి అతని నుంచి కలిగినటువంటి ఆ వరం. బోధ మాత్రమే కాదు, కార్యాలు కూడా జరుగుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. బోధ కార్యాలు అనండి అందరూ చెప్పాలి. బోధ కార్యాలు. ఈరోజు అద్భుతాలు ఉన్నాయి లేవా? స్వస్థతలు ఉన్నాయి లేవా? ఎప్పుడు దాకా ఉంటాయి అంటే, రాత్రి చెప్పాను కదా, అన్యజనులు ఉన్నంత కాలం ఉంటాయి. చాలా మంది రోజు స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకారాలు లేవు, ఏమీ లేవని రకరకాలుగా మాట్లాడుతున్నారండి. అసలు అద్భుతాలు స్వస్థతలు ఉన్నాయి లేదో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 15వ అధ్యాయము 18 నుంచి. రోమాపత్రిక 15వ అధ్యాయము 18 నుంచి. ఎలాగనగా అన్యజనులు మైకిలో ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు. అమ్మా, అన్యజనులు ఏమవ్వాలి? విధేయులు. చెప్పండి, అన్యులు ఏమవ్వాలి? విధేయులు. మొట్టమొదటిగా ఏంటి? వాక్యం ఒకటి ఉంటే సరిపోదు. 1 వాక్యము చేతను, 2 క్రియల చేతను, 3 గురుతుల బలము చేతను, 4 మహత్కార్యాల బలము చేతను, 5 పరిశుద్ధాత్మ బలము చేతను. క్రీస్తు నా ద్వారా చేయించిన. నేను చేశానన్నాడా? క్రీస్తు చేయించాడన్నానా? ఇప్పుడు ఎలా చూడండి, ఏ పాస్టర్ గారైనా వాక్యం చెప్తుంటే నేను చెప్తున్నాను అంటాడా? పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాను అంటాడా? చాలా శ్రద్ధగా మీరు పాయింట్ పట్టుకో. ఇప్పుడు ఇచ్చాడు దేవుడి పాయింట్ నాకు. వాక్యమేమో నేను కాదు దేవుడు చెప్తున్నాడు మీకు అంటారు. మరి స్వస్థత నేను చేశాను ఎందుకు చెప్తున్నాడు? స్తోత్రం అంటలేదు మీరు. పాయింట్ అర్థమైందా మీకు? ఇంకా బోలు మెలగలేదు ఈ మట్టి బొరలో. ఎవరు వాక్యం చెప్పినేమంటారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సరే, స్వస్థత జరిగితే వాక్యం అయితే దేవుడు చెప్తున్నా ఉంటున్నా కదా, మరి స్వస్థత కూడా ఎవరు చేశారు? పౌలు అన్నాడు, అది నేనుగా చేసింది, నా ద్వారా. ఎందుకు చేశాడు? అన్యజనులు ఏమవ్వాలి? విధేయులు. అంటే అపోస్తుల బోధ మాత్రమే కాదండోయ్, అపోస్తుల కార్యాలు కూడా జరగాలి. గట్టిగా ఆమేన్ అనండి, స్తోత్రం చెప్పండి గట్టిగా.
అపోస్తుల బోధ మాత్రమే కాదు, ఏం జరగాలి? కార్యాలు కూడా జరగాలి. ఇలాగూ అపోస్తుల బోధతో పాటుగా నేను నేర్చుకున్నాం ఆ విషయాలన్నీ. బోధ జరుగుతుంది, బోధ వాళ్ళకి అందుతుంది, అద్భుతాలు కార్యాలు కూడా జరుగుతుంటే ప్రజలందరట అమ్మ ఎవరి పక్షంగా నిలబడిపోయారు చెప్పండి? రాత్రి పాఠం, దేవుడు పక్షంగా నిలబడ్డారు. అప్పుడు ఈ ప్రధాన యాజకులు సద్దుకయ్యులు చూసి మత్సరపడి, ఏం పడంట? మాట్లాడాలి. ఈరోజు పాఠంలోకి వచ్చాం. ఏంట్రా మీరు, ఏంటి బోధలేంటి, ఈ అద్భుతాలేంటి, ప్రజలందరూ మారిపోవడం ఏంటి, దేవుడి పక్షంగా నిలబడడం ఏంటి, ఏంటిదని వాళ్ళకి మత్సరం వచ్చేసింది. కారణం ఇక ఎవడో ధర్మశాస్త్రంలో ఉండడం లేదు, అందరూ అపోస్తుల బోధలోకి వచ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. అపోస్తుల బోధనకు వచ్చి దేవుని పక్షంగా నిలబడి వారు నిలబడి ఉంటే వెంటనే అక్కడున్న సద్దుకయ్యులకి, అక్కడున్న ప్రధాన యాజకులకి కోపం వచ్చేసింది, మత్సరం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. వీళ్ళని పట్టేసుకున్నారు. ఎవరిని? బోధ చేస్తున్న వారిని, కార్యాలు చేస్తున్న దేవుడి ద్వారా జరిగిస్తున్న వారిని పట్టుకుని చెరసాల్లో పెట్టేశారు. ఎక్కడ పెట్టేశారంటండి? ఇప్పుడు పాస్టర్ గారిని బంధించేస్తే స్వాత ఆగిపోద్దా? పిచ్చోళ్ళు కాకపోతే స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి, స్తోత్రం అనండి. పాస్టర్ గారిని ఆపితే స్వాత ఆగిపోద్ది ఏంటి? పిచ్చోళ్ళు కాకపోతే ఎలా జైల్లో పెట్టేశారండి. పెట్టేసి తాళాలేసి ఆమేనండి. పరలోకం నుంచి దూతగారిని పంపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని పంపాడు? ఈరోజునదే దూతలు చేసే పరిచర్య మీకు తెలియపరచబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజుల్లో దూతలు ఉన్నాయా లేవా? దూతలు ఉన్నారా లేదా? దూతలు లేరా? ఆయా సందర్భాలలో దూతలు మనకి కొన్నిసార్లు ప్రత్యక్షమవుతారు. నా జీవితంలో 2 సందర్భాల్లో నాకు దూతలు నేను చూశానండి. 2 సందర్భాల్లో దేవుని దూతల్ని చాలాసార్లు సాక్ష్యం చెప్పాను నేను. ఆ కోరియా మార్కెట్ శివాలయం వెనకత నుండి వాళ్ళు అద్దెకి మేము అప్పుడు తెల్లవారుజాము లేచి 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు లేచాను. బాగా రాత్రి లేట్ అయింది. 3ంటికి లేచాను. చాలా నీరసంగా నిద్రమత్తుతో కూర్చొని శాతనం అంటున్నాను. చాలా నిద్రమత్తులో ఉన్నాను నేను. న్యాయంగా 3ంటికి లేచి ప్రే చేయాలి మనం. ఎప్పుడు చేసామని ఆ రోజు ఎందుకో బాగా నీరసం వచ్చేసి రాత్రి బాగా లేట్ అయిపోయింది. మీటింగ్కి వెళ్ళి వచ్చి స్తోత్రం అని అంటే ఆ గుమ్మం ఎలా ఉంటే సరిగ్గా మీరు ఎలా కూర్చున్నారు బ్రదర్, అలా చైర్లో గుమ్మం ముందు అలా కూర్చుని స్తోత్రాలు చెప్తూ ఉంటాను 3 గంటల నుంచి 6 గంటల వరకు. అటు తిరుగుతూ ఉంటారు, పనికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం, అలాగే ఆ ప్రాంతం కోసం, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలు అందరి కోసం స్తోత్రం అమ్మ గుర్తుందో సువర్ణ అని చెప్పాను నేను సాక్ష్యం. ఇద్దరు ఎగిరిపోయింది. హల్లెలూయా. ఇదొక సందర్భంలో నేను చూశాను. మరో సందర్భంలో ప్రతి శనివారం సాయంత్రం సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది కోరియా మార్కెట్లో. ప్రతి శనివారం సాయంత్రం అప్పుడు కోరియా మీద కరుణాంటి గారు, అనుష, వీళ్ళిద్దరే, సువర్ణాంటి, మీ 3 వచ్చేవారు. గుర్తుందా? సాయంత్రం మాటలు రాత్రి ప్రార్థనకి మీరు 4 ఉండేవారు. అప్పుడు శనివారం ప్రార్థనకి సువర్ణాంటి గారు దూరం నుంచి నడుచుకుని, ప్రసాద్ గారు ఆదివారం మట్లు వచ్చేవారు, శనివారం మట్లు అప్పట్లో వచ్చేవారు కాదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళమంటే 6:30కే స్తోత్రాలు మొదలుపెట్టి ఎవరు వచ్చినా రాకపోయినా స్తోత్రం అని అంటే జరుగుతున్న ఆదివారం ఆరాధనల కొరకు స్తోత్రాలు చెబుతుంటే అలా చూసేసరికండి అది చాలా పెద్ద మందిరం అద్దెకుండే వాళ్ళు. నెలకి 14,000 అద్దెకంటే ఆ మందిరం అంతా కూడా చాలా మంది తెల్లబట్టలు వేసుకుని స్తోత్రం అని ఏకీపిస్తున్నారు. ఈ స్తోత్రాలు ఏంటని చూస్తే వాళ్ళందరూ దేవదూతలు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ 2 సందర్భాలు నేను చూసి అప్పటి నుంచి ఒక్కలున్నా సరే ప్రార్థన ఆపనం. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్ అనండి. అంకుల్ గారు అంటారు, అయ్యారండి వెళ్ళమంటారు ఈరోజు వాళ్ళు 3 వస్తారంట అంటారు. ఏమంటారు? కోరి నుంచి ఎంతమంది వస్తారంట? 3 వస్తారంట. వెళ్ళమంటావా? వెళ్ళిపోండి అంకుల్ గారు, 3 కాదు ఒకరు వచ్చిన వెళ్ళిపోండి అంటాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి అంటానయ్యా. పాప అంకుల్ గారు కూడా ఎంతో సమర్పించుకుని నేనేదో సగం రోజులు 25 రోజులు అయిపోయినాయి. పాప ఆయనకి 25 రోజులుగా ఏమి ఇవ్వలేదు. ఏదో చిన్నది అని నా దగ్గర లేవండి, యథార్థంగా నా దగ్గర లేవు. లేకపోయినా నేను ఎక్కడో ఒక చోటన అలా పొడుతుంటాను. ఒక చోటన పొడిచి అలా తెచ్చి అలా ఎట్టి మళ్ళీ తీసుకెళ్ళి అలా ఎట్టి అలా ఏదో చేస్తూ ఉంటాను నేను.
నా దగ్గర యాక్చువల్లీ లేవు, నా దగ్గర లేకపోయినా సర్లే పాపం 25 రోజులు అయిపోయింది, ₹1 కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో చిన్నది చాలా చిన్న తన కష్టానికి సంబంధించినంతది కాదు, కానీ ఆ కష్టంలో ఒక 10% చిన్నది పట్టుకెళ్ళి, అంకుల్ గారు ఏమనుకోద్దండి సార్, తీసుకోండి సార్, మీరు ఎంత కష్టపడుతున్నారు, మామూలు విషయం అందరినీ ఫోన్లు చేసి ఇంటింటికి వెళ్ళి ఎక్కించుకుని వాళ్ళ ఇంటికట్టి దింపి రావడం మామూలు విషయం కాదని బాబు, ఉంచుకోండి అని బలవంతంగా చేతులు పెట్టేసి బండి వేసుకుని పెరుగుకుని వచ్చేసాను. మళ్ళీ ఆయన రాత్రి వచ్చేసి, మాస్టర్ గారు ఎలా చేస్తున్నారండి, నన్ను ఈ పని కూడా చేయనవ్వా, నాకు ₹1 వద్దు, నేను దేవుడి పని చేయాలని ఆశపడ్డాను, 50 రోజులు బిడ్డలను తీసుకెళ్తానని దేవుడి దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను, మీరు ఇచ్చేది నాకు వద్దు, దేవుడు ఇచ్చేది నాకు కావాలన్నాడు. మళ్ళీ అది తీసేసుకుని ఎక్కడ పొడిచినా అక్కడ పెట్టేశాను, మళ్ళీ పట్టుకెళ్ళి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్. పొడిచినట్టు కూడా నేను చెప్పలేదు ఆయనకి, నేను ఎక్కడో పొడిచి తెచ్చానని చెప్పలేదు. మళ్ళీ పొడిచింది కూడా పట్టుకెళ్ళి ఎక్కడ జాగ్రత్తగా పెట్టేశాను. అమ్మయ్య ప్రభువా నీ స్తోత్రం, ఇక నేను ప్రభువా నా దగ్గరైతే ఏం తీసుకోడంటే ప్రభువా, మరి నీ దగ్గరే తీసుకుంటాడంటే నాయన, మరి ఏమి ఇస్తావో ఇచ్చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అపోస్తుల్ని బలాత్కారంగా పట్టుకుని వింటున్నారండి, జైల్లో పెట్టేశారు. రాత్రి అయితే తాళాలు వేసుకుని వెళ్ళిపోతే దేవదూతలు వచ్చి, స్తోత్రం చెప్పండి గట్టిగా, తాళాలు తీసి, ఆమె చెప్పండి, ఏదో బొట్టుల్లోకి వచ్చి తాళాలు తీసి ఇలా తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారు, దేవాలయ వెలుపలకి తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టి, రేపు పొద్దున్న మీరు ఏం చేస్తారు తెలుసా, ఈ జీవము కొరకు ప్రజలందరికీ చెప్పండి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ అధికారులు అనుకున్నారు కదా, ఒరే ఆ జైల్లో ఉన్నవన్నీ తీసుకురండి రా, పొద్దున్న మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళందరూ. ఏం పెట్టుకున్నారు, మాట్లాడతలేదు, ఏం పెట్టుకున్నారు, రే నన్ను బంధించాం కదా, నన్ను బంధించేసి జైల్లో పెట్టేశాం కదా, వాళ్ళని తీసుకురండి రా, విచారణ చేద్దాం, వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్దామని బంట్రోతుల్ని పంపితే, బంట్రోతులు వెళ్ళి చూస్తే జైల్లో వాళ్ళు మాట్లాడండి లేరు. ఏమైపోయారండి, జైల్లో లేరు అంటే ఇంకోళ్ళు అన్నారు, ఇక్కడ బంధించారు చూసారా ఆ అపోస్తులు దేవాలయములో ఈ జీవము కొరకు బిగ్గరగా బోధించుచున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే బంధించబడిన వారిని బయటికి తీసుకొచ్చింది ఎవరండి, దేవదూతలు అనండి, అందరూ మాట్లాడాలి గట్టిగా. బంధించబడిన వారిని బయటికి తీసుకొచ్చింది ఎవరండి, దేవదూతలు. ఈరోజు నేను ఎందుకో ప్రభు దగ్గర నేను ఆలోచించుకుంటున్నాను. మా పాస్టర్ గారితో చెప్పాను, అమ్మాయి నాకు చాలా నీరసం ఉంది ఈరోజు, నేను వాక్యం చెప్పలేను, నువ్వే చెప్పా అన్నాను. నేనా వాక్యమా అంది అని చెప్పాను. చెప్తారు ఆదివారం మట్లు ఉదయం మట్లు చెప్తారు, నేను వచ్చేదాకా నడిపిస్తారుగా, చెప్పేస్తాను. అయితే ఆవిడ బైబిల్ తీసుకుంది ఆవిడే. నేను మంచి మీద అసలు నాకు ఎలా ఉందంటే, నాకు చాలా నీరసం అయిపోయింది, 3 రోజులు ఉపవాసం. అసలు మధ్యాహ్నం అయితే వాక్యం కడిగిలో వాక్యం కూడా చెప్పలేదు, గంట సేపు కూడా చెప్పలేదు ఈరోజు. అంత నీరసం వచ్చింది మధ్యాహ్నం, చాలా నీరసపడిపోయాను, చాలా బలహీన పడిపోయాను. కొద్దిగా వాక్యమే చెప్పేశాను, ఇంకా గబగబా ముగించేశాను, గబగబా వచ్చేసాను, ఓ ముద్ద తినేసాను ప్రార్థన చేసి, మంచమే పడిపోయాను. ఇంకా నేను వాక్యం చెప్పలేను, నువ్వు చెప్పే అంటే ఆవిడ బైబిల్ తీసి అంటుంది, అయ్యారండి నాకు మంచి మాట దొరికిందని అంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఆ మాట చెప్పమన్నాను, నోట్లోంచి ఆ మాట వస్తే సరిపోదు కదా మనకి పాయింట్. దేవదూతల వారిని బయటికి తీసుకొచ్చి ఈ జీవం కొరకు ప్రకటించమని చెప్తున్నారు, జీవం కొరకు ప్రకటించమని చెప్తున్నారంటే వెంటనే ఆవిడ జీవం కొరకు ప్రకటించమని చెప్తున్నారు. ఆ పాయింట్ ఆవిడని తాకింది. నన్నేమో దేవదూతలు వాళ్ళని బయటికి తీసుకొచ్చారా అంటే, దూతలు చేసే పరిచయం చెప్దాం అని గబగబా లేసిపోయి గబగబా రెడీ అయిపోయి స్నానం చేసి మందులోకి వచ్చి కూర్చుని పోయి ప్రార్థన చేసుకుంటూ ధ్యానించాను. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. దూతల పరిచర్య అనండి అందరికీ చెప్పండి. దేవుని దూతలు గట్టిగా అంటలేదు బాబా, ఎంతమంది ఉన్నారు, సిగ్గిపోతుంది అసలు. దేవుని దూతలు గట్టిగా, దేవుని దూతలు నా జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తారు. మీ పక్కన చెప్పండి, దేవుని దూతలు మీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ దూత అనగానే ఆడపిల్ల ఇలా పెట్టుకుని ఇలా పోగడం ఇవన్నీ చూసి ఆడదని మీరు ఫిక్స్ అయిపోకండి. దూత అనగా ఎవరండి, బైబిల్ ప్రకారం మగవారు, సంపూర్ణ పురుషుడు. జకరియా దూత గారిని చూస్తాడు, చూసి అతడు అంటారు. ఏమంటారండి, ఆమె అనరు. మీరు దూతలు అంటే చిన్నప్పటి నుంచి డ్రామాలో చూసి ఇలాగ చిన్న పిల్లలాగా ఆడోళ్ళు దూతలు అనుకుంటారు. దూతలు ఆడోళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ మాట చెప్పకుండా నేను వెళ్ళిపోతే దూతలు అనేది క్లారిటీ ప్రపంచానికి తెలియదు కాబట్టి ముందు క్లారిటీ ఇచ్చాను. దూతలు అంటే ఎవరు బైబిల్ ప్రకారంగా మాట్లాడుతుంది ఎవరండి, సంపూర్ణ పురుషులు. అదే బైబిల్లో ఎక్కడ చూసినా మనకి అలాగే కనబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ దూతలు ఏం చేస్తారు మన జీవితంలో? దేవుని దూతల్ని ఎందుకు దేవుడు నియమించాడు? కొన్ని కార్యాల కోసం దేవుడు తమ దూతల్ని నియమించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దూతలు
మన బ్రతుకుల్లో ఏం చేస్తారో మొట్టమొదటి మాట లూకా సువార్త 4వ అధ్యాయం. బైబిల్ అంతా చాలా ఉన్నాయండి బ్రదర్, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం అవన్నీ ధ్యానించే సమయం మన దగ్గర ఉండదు. ఈ 50 రోజుల ప్రార్థనలో కేవలం జస్ట్ 1 గంట నుంచి 30 గంట నుంచి గంట వరకే వాక్యం మనం ధ్యానిస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ఏ మాటలోకి వచ్చామండి? దూతలు చేయు పరిచర్య అనండి. గట్టిగా చెప్పండి. లూకా సువార్త 4వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. 91వ కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 10, 11, 12 వచనాలు. 10, 11, 12 వచనాలు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుడు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చేతులెత్తి గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా ఉన్న మట్టికి పెంచి చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇంకాస్త గట్టిగా హల్లెలూయా. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా దేవదూతలను దేవుడు ఎందుకు నియమించాడయ్యా? ఆ దూతలు చేసే పరిచర్య ఏంటయ్యా అంటే మనలను కాపాడుటకు అనందన చెప్పాలి. గట్టిగా పక్కవారు చేసి మిమ్మలను కాపాడుటకు. ఆమేనండి. భయంకరమైన ప్రమాదాల్లో పడిపోకుండా చాలా సందర్భాల్లో వింటున్నారండి. మనం ఎన్నోసార్లు ఏమవ్వాలి? భయంకరమైన ప్రమాదాల్లో పడిపోవాలి. మనకి తెలియదు, కానీ ఆశ్చర్య రీతిలో ఏమండి మనం ఏం చేయబడ్డాం? కాపాడబడ్డాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపి నిన్ను కాపాడుటకు, నీ కాలుకి రాయి తగలకుండా, నీ పాదములకు గాయం అవ్వకుండా తమ చేతులతో వారు నిన్ను ఏం చేస్తారు? ఎత్తి పట్టుకుంటారు. చేతులు తీసేయా అని స్తోత్రం అని చెప్పండి. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున మేము అక్కడ సేవ చేస్తుంటే ఒక పాపని, 3 సంవత్సరాల పాపని తీసుకొచ్చి మా పాస్టర్ గారి చేతుల్లో పెట్టారు. మా పాస్టర్ గారికి పిల్లలంటే బాగా ఇష్టం కదా. వెంటనే 3 సంవత్సరాల పాపని హాయ్ 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 అని అలా ఎగరేసిందండి. ఏం చేసింది? ముద్దెట్టుకుని అలా ఎగరేసిందండి. నా గుండెకే చల్లమంది. నిజంగా నా అమ్మాయి అంతెత్తు ఇలా ఎగరేసింది. 3 సంవత్సరాల పాప కిందడిపోయిందండి. నాకు ఇలా కొట్టుకుంటున్నాయి. ఆ పిల్లకి ఏమైనా అయిపోయిందా? వాళ్ళ అమ్మాళ్ళు చూసారా? వాళ్ళ అమ్మలు వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. చర్చిలోనే ఇదంతా జరుగుతుంది. ఆ పిల్ల దబ్బేలు పడి కింద పడి మళ్ళీ సంతోషంగా లేచి మళ్ళీ పాస్టర్ గారు తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టి. అంటే మరి ఆ పిల్లకి ఏమి తగలకుండా ఎవరు కాపాడారు? దేవుడు దూత. స్తోత్రం చెప్పండి గట్టిగా. దూత ఏం చేశాడు చెప్పండి? మన పిల్లలు కూడా చాలాసార్లు పడిపోలేదండి. మా పిల్ల విద్య అయితే బండి మీద కూర్చోబెడితే చిన్నప్పుడు 2వ సంవత్సరంలో ఆ మల్లికార్జునలో ఉన్నప్పుడు 1వ సంవత్సరమే ఫస్ట్ ఇయర్ బర్త్డే అయింది. బండి మీద అలా కూర్చోబెట్టి తాళం వేస్తున్నామండి, ప్రార్థనకి వెళ్దామని. స్పెండర్ జారి దబిలి మనకి కింద పడిపోయింది. అలా చాలాసార్లు పడిపోయింది. మనం కూడా చాలాసార్లు పడిపోయాం. ఈరోజు చాలామంది అలా కుర్చీలోంచి అలా పడితే టక్మని ఏమి విరిగిపోతున్నాయండి? ఎముకలు విరిగిపోతున్నాయి చాలామందికి. అవునా కదా? మనం ఎన్నిసార్లు పడినా భయంకరమైన ప్రమాదాలు కలగకుండా మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మనల్ని ఏం చేయడానికి? కాపాడడానికి అని అందరూ. ఎవరికి ఆజ్ఞాపించాడు? మాట్లాడండి. మరి మనం ఆయన మాట వింటామా? ఆయన ఆజ్ఞాపించిందేమో దేవదూతలు విని మనల్ని ఏం చేస్తున్నారు దూతలు? మనమేమో ఆయన ఆజ్ఞాపించి యేసుబాబు ఇలా చెప్తారులే మనం ఇంతే అని బతికేస్తామా? ఇలాగైతే ఎలాగండి? కాబట్టి మొట్టమొదటిగా దేవదూతలు మనకు
కాపుదల ఇవ్వడానికి దేవుడు వారిని నియమించుకుని ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాపాడుటకు. హల్లెలూయా. రెండో మాటగా మనం చూద్దాం బిడ్డలారా, అదే లూకాసు వార్త. రెండవది దూతలు చేయు పరిచర్య. దూతలు చేసే పరిచర్య రెండవది లూకాసు వార్త 22వ అధ్యాయము 43 నుండి 45 వరకు చదవాలి. 43 నుండి 45 వరకు చదవాలి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి, ఒక దూత యేసయ్యకు కనబడి ఆయనను బలపరిచెను. అమ్మా సరిగ్గా చదవాలమ్మా, నేను చెప్పింది 43 నుంచి చదవాలి, 43 నుంచి. అంతేనా? అయితే 42 నుంచి చదవండి, 42 నుంచి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే ఈ భయంకరమైన శ్రమల అనే ఈ గిన్నెని నీ చిత్తమైతే తొలగించుమని అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన. గట్టిగా చదివితేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు వింటున్నారండి. గెత్సెమనే వనములో దాన్ని ఏమంటారంటే ఒక ఆతురతతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? ఆతురతతో కూడిన ప్రార్థన. చాలా హై టెన్షన్లోకి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ముందుకి ఆ భయంకరమైన శ్రమల పాత్ర వచ్చింది. ఆ భయంకరమైన ఆ శోధన పాత్ర, ఆ శ్రమల గిన్నె ఆయన ముందుకు వచ్చింది. దాన్ని తాగమంటున్నారు. ప్రభువా 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 ఇది తప్పించయ్యా, తండ్రి దీన్ని తప్పించయ్యా, ఈ శోధన నేను భరించలేను, ఈ శ్రమ నేను తట్టుకోలేను, దీన్ని నేను జయించలేనేమో, నా వల్ల కాదేమో అని ఆయన బాగా టెన్షన్కి గురయ్యాడు. కాబట్టి చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ టెన్షన్ కంటండి శరీరధారిగా ఉన్నాడుగా ఈ వెనక ఉన్నటువంటి ఈ నరములు ఏమైనాయండి? పగిలిపోయినాయి. ఆ హై టెన్షన్కి ఈ నరాలు పగిలిపోవడం వల్ల ఆయన చెమటలో నుంచి ఏమొచ్చేసింది? రక్తం వచ్చేసింది. ఇంత ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ శ్రమ నుంచి తప్పించు తండ్రి, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తన దూతను పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దూతగారు వచ్చి శ్రమలు సహించుటకు, శ్రమలు వహించుటకు, శ్రమలు భరించుటకు యేసు క్రీస్తును బలపరిచెను. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. బలపరిచెను. ఎవరో? పరలోకములో దేవదూత ఆయనకి కనబడి. మనం కూడా చాలాసార్లు ప్రభా ఈ శ్రమ తీసే ప్రభా, ప్రభా ఈ శ్రమ నేను భరించలేనయ్యా, ప్రభా ఈ శ్రమ నేను తట్టుకోలేనయ్యా, అయ్యా నా వల్ల కాదయ్యా, తీసే ప్రభా తీసే ప్రభా తీసే ప్రభా అంటే విన్నావా? దేవుడు తన దూతను పంపి ఆ శ్రమను భరించుటకు, ఆ శ్రమను సంతోషించుటకు, ఆ శ్రమలలో సంతృప్తి పొందుటకు, ఆ శ్రమను సంతోషముగా అనుభవించుటకు దేవుడు తన దూతల ద్వారా మనల్ని బలపరుచు దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యెషయా గ్రంథంలో అంటాడు, అతడు పొందినటువంటి ఆ వేదన చూసి ఆయన సంతృప్తి నొందెను. 53వ అధ్యాయంలో భయంకరమైన శ్రమ, ఇది తీసాయి. ఇప్పుడు ఇలా శ్రమలు ఉన్నాయి బాబా మాకు, మేము కూడా తీసేమని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు నటించకండి. నిద్రపోవని లేపచ్చు కానీ నటించమని లేపలేము అండి. నిద్రపోయిన అంటే ఆయన లెగుతున్నాడు. నటించోడు ఇంకేం చేస్తాడు నాన్నగారు? దుప్పటి ఇంకా ముసుకేసి అంటాడు. మా విద్యుత్ టైప్ అనమాట. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని నిద్రపోవంటే నిద్రపోద్దా? నిద్రపోయి అలా అమ్ముంటే నిద్రపోయినట్టు, అలా లేకపోతే ఇలా అంటుందండు. నేను ఇంకా నిద్రపోయింది అనుకుంటాను నేను. ఇలా చాలా డేంజర్గా ఉంటున్నారు పిల్లలు ఈ రోజుల్లో. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లల దగ్గర. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళు నిద్రపోయినట్టు ఉంటున్నారు కానీ నిద్రపోవట్లేదు. వాళ్ళు నిద్రపోయారని పొరపాటున స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అని ఏదైనా అన్నామా అన్నీ మొత్తం నీకాడి, అమ్మాయి మనం ఎలా చేద్దామా, పాపని మనం ఎలా తీసుకెళ్దామా, అది చేద్దామా ఇది చేద్దాం అని మనం ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఏ నాళ్ళు నిద్రపోయినట్టు ఏం చేస్తున్నారు మొత్తం రికార్డింగ్.
ఇప్పుడు అమ్మ అంటే భయం అనుకోని అందరి నాన్న నేను రాత్రి ఏదో అమ్మకి చెప్పావు ఏదో పార్క్ అన్నావు ఎప్పుడది అని మొత్తం రీలు మనల్ని వేసి మనం లాయించేస్తారు. కానీ జాగ్రత్తగా మనం ఏం చేయాలి, వాళ్ళు బాగా ఒక రూమ్లో పెట్టిన తర్వాత మనం బయటకు వచ్చి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమె అంటలేదు మీరు, స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఈ శ్రమ తీసేమని ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ఇంత స్టోరీ చెప్తే లేచినాయి, ఇంకా కొన్ని లేగలేదండి కొన్ని చేతులు. రియల్గా చెప్పండిలే. ఇప్పుడు నాకు శ్రమలు ఉన్నాయి, శ్రమలు అందరూ ఎవరికైనా ఉన్నాయి లేవండి? ఎంతమందికి ఉన్నాయి? చేయి పైకెత్తండి. ఉన్నాయా? రమేష్ గారు అలా ఆవిడికి ధన్యవత భాగ్యవత, భాగ్యవతి గారు లేనట్టున్నాయి. అంతా భాగ్యమే కదా, స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఈ శ్రమలు తీసేయమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అదిగో మరే ఫస్ట్ ఎత్తారు మీ అందరూ, ఫస్ట్ సిస్టర్ గారు ఒకలే ఎత్తారు ధైర్యంగా. ఇప్పుడు దేవుడు వచ్చి తన దూతను పంపి ఇగో ఇగో అని బలపరిస్తే ఏం చేస్తాం? సులువు మొత్తమా? యేసుప్రభుని ఏం చేశారు? దూత వచ్చి మాట్లాడండి, అక్కడ రాసుకున్నాను. ఎంతో వేదనతో ఉన్న యేసయ్యను దూత బలపరిచెను. హల్లెలూయా. అంటే మనం వేదంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, కృంగుదల్లో ఉంటే, బలహీనతలో ఉంటే ఏమంటే మన ప్రభు తన దూతను పంపించి నిన్ను ఏం చేస్తుంటాడు? చెప్పండి చెప్పండి చెప్పండి, స్తోత్రం అనండి గట్టిగా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, సహించు, ఓర్చుకో. దీని తర్వాత నీవు సింహాసనము ఎక్కబోచున్నావు. హల్లెలూయా. దీని వెనుక ఒక మహిమ దాచబడి ఉన్నది. శ్రమల తర్వాత ఏమో తెలుసునండి, గొప్ప మహిమ ఉంది బిడ్డలారా. శ్రమల తర్వాత గొప్ప మహిమ ఉంది. దైవజనుడు శ్రమ పడుతూ సంఘంతో అన్నాడు, మా శ్రమ మీకు మహిమ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. అంటే దైవజనుడు శ్రమలో ఉంటే, దైవజనుడు బలహీనతలో ఉంటే, దైవజనుడు ఎంత నలగొట్టబడుతూ ఉంటే, ఈ నలగొట్టబడి దైవజనుడు బలహీనంగా ఉండి దైవజనుడు శ్రమ అనుభవిస్తూ ఉంటే, శ్రమలో సంతోషిస్తూ ఉంటే, ఈ శ్రమల్లో సంతోషిస్తున్న ఈ సేవకుని సేవ సంఘానికి అధిక మహిమలోనికి నడిపిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, దూతలు మనల్ని ఏం చేస్తున్నారు? నాన్నగారు మాట్లాడండి మాట్లాడండి. వేదనతో ఉన్న నిన్ను శ్రమలు అనుభవించు, తట్టుకో, ఓర్చుకో, నా కృపిస్తాను. ఇప్పుడు పౌలు అన్నాడు, ప్రభా ప్రభా అయ్యా నేను భరించలేకపోతున్నానయ్యా, నా శరీరంలో ఈ ముళ్ళు ఉందయ్యా. రెండు రకాల విధానాలు ఉన్నాయి. కొంతమంది ఏమో కళ్ళ జబ్బు అంటారు, కొంతమంది ఏమో కడుపు జబ్బు అంటారు. ఎవరికి? పౌలుకి. వేద పండితులు ఏం చెప్తారంటే, కొంతమంది ఏమో కళ్ళ జబ్బు అంటారు, కొంతమంది ఏమో కడుపు జబ్బు. ఎవరికి? పౌలు గారికి. ప్రార్థన చేస్తున్నాడు, బ్రదర్, ప్రభా దీన్ని తీసే ప్రభా, ప్రభా దీన్ని తీసే ప్రభా, ప్రభా దీన్ని తీసే ప్రభా. ప్రభు అన్నాడు, తన దూతను పంపి అన్నాడు, నా కృప నీకు చాలును. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ తీసేస్తానన్నాడా? శ్రమలో నా శక్తి నీ యందు పరిపూర్ణమగునట్లు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు శ్రమలో దేవుని శక్తి మన యందు ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుంది. దేవుని శక్తి మన యందు పరిపూర్ణమగునట్లు నా కృప నీకు చాలును. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు శ్రమ పోవడం కావాలా? దేవుని శక్తి నీ యందు పరిపూర్ణమగునట్లు ఆ శ్రమలలో దేవుని కృప మనకు కావాలా? అలా దేవుడు వచ్చి బలపరిచాడు, తన దూతను పంపి బలపరిచాడు యేసుక్రీస్తుని. ఒకటి, దూతలకి ఆజ్ఞాపిస్తాడు ఏం చేయమని? మనల్ని కాపాడమని. స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు పాపంలో పడిపోదు, భయంకరమైన రహస్య అనుభవాల్లో పడిపోదు, కానీ తప్పించబడ్డావు, దేవుడు కాపాడాడు. పాపం చేయకుండా కాపాడాడు దేవుడు. ఎవరిని పంపాడు నీ దగ్గరికి? తన దూతను పంపాడు. ఆ రోజు అప్పుడు దూత లేకపోతే అక్కడ పడిపోదు నువ్వు. ఎవరైన పేరు? డబ్బులు కాసిపడి వెళ్తాడు ప్రవక్త గాడిద మీద. ఎవరు? బిలాము ప్రజలను శపించడానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు దూత అడ్డుపడి సేవకుడు పాపం చేయకుండా, ఆశీర్వదించవలసిన నోటితో శపించకుండా బిలాముని ఏం చేశాడండి? పాపంలో పడిపోకుండా కాపాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనానండి. వెళ్ళి శపించేద్దాం అనుకున్నాడు, అడ్డుపడిపోయారు దూత. ఈ దూతను మనోడు చూడలేదు. ఎవరు చూశారు? గాడిద చూసిందండి. మనోడు కనబడతలేదు. వాడికి కొలు తెరితే డబ్బు బంగారం, డబ్బు బంగారం. కొంతమంది పాస్టర్లు అంతే, డబ్బు బంగారం, డబ్బు బిల్డింగ్ మీద బిల్డింగ్. ఆడి తర్వాత ఆయన పాస్టర్, వాళ్ళ అబ్బాయి పాస్టర్, వాళ్ళ మనవాడు పాస్టర్, డబ్బు. సంఘంలో ఒక్కరిని ధైర్యం చేయరు, సేవకుని ఒక్కరిని చేయరు. తెలుసా మీకు?
ఇక ఆస్తి మొత్తం డబ్బు 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 బంగారం డబ్బు ఈ రెండే శ్యామ అంటే. ఈ డబ్బు బంగారం కోసం ఆశపడి వెళ్ళిపోతున్నాడు. చెప్పించేద్దామండి, పోయిందేమంది, రాజుగారితో మన డీలింగ్ అండి. ఆ రారాజుదేనండి, పిచ్చోడా, ఈ రాజుతో డీలింగ్ లేకపోయినా పర్లేదు, రారాజుతో డీలింగ్ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఈ రాజులే నీ కాలు తిరిగి వస్తారు. ఆమెనానండి గట్టిగా, ఆమెనా అంటలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజులు మన కాలు తిరిగి రావాలొద్దా? నువ్వు ఎవరితో డీలింగ్ పెట్టుకోవాలి మరి? పెద్ద అయింది పెట్టుకోవాలి నువ్వు, చిన్నలతో ఏముంది ఉపయోగం? అంతే. శపించడానికి వెళ్ళిపోతుండే దేవదూతను దేవుడు పంపి ఖడ్గము దూసినటువంటి దూత. స్తోత్రం అనండి గట్టిగా. హల్లెలూయా. ఏం పట్టుకున్నారు? కత్తి పట్టిన. తప్పించేశాడు పాపంలో పడిపోకుండా. నిన్ను నన్ను కూడా దేవుడు పడిపోకుండా కాపాడే దేవుడు తన దూతలను పంపి. రెండు, మనం బలహీనమైపోతున్నాం అనుకున్నప్పుడు, కృంగిపోయే పరిస్థితుల్లో, ఇక వీడు దిగజారిపోతాడు, అయిపో విశ్వాసం కోల్పోతాడు అన్న పరిస్థితుల్లో టక్మని దేవుడు తన దూతను పంపించి ఏం చేస్తాడు? నిన్ను బలపరుస్తాడు. స్తోత్రం కలుగునుగా. మూడో మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 35వ వచనం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని. మోషే ఏంటయ్యా, మేమేదో గొడవ అనుకుంటాం, నువ్వెవడమే వచ్చి మా దగ్గరకు వచ్చి మా మీద తీర్పు తీరుస్తున్నావు, అధికారం చూపుతున్నావు, ఎవడు నువ్వు? మమ్మల్ని అధికారిగా మమ్మల్ని ఏదో అంటున్నావు, అసలు నేను ఎవరు నియమించాడు అని వినండి అమ్మ. విన్నారా? ఎవరెవరిని అడిగారు? ఫస్ట్ ఒక ఐగుప్తుడికి ఒక ఇశ్రాయేలుకి గొడవ అయింది. గబగబా మోషే వెళ్ళి ఐగుప్తుని చంపి గొయ్యి తీసి కప్పెట్టేశాడు. తర్వాత ఇశ్రాయేలుకి గొడవ అవుతుంటే వెళ్ళాడు మనోడు మధ్యలోకి. ఏం చేద్దాం బ్రదర్, మనకెందుకు బ్రదర్, మనం అంతా ఒకటే బ్రదర్, ఐగుప్తు మనకి ఎందుకు బ్రదర్, మనం కొట్టుకోవడం ఏంటి బ్రదర్, అవతలోడు సిగ్గు కదా బ్రదర్ అన్నాడు. ఎవడరా నువ్వు? నిన్న అధికారి కానీ తీర్పరి కానీ ఎవడో నియమించిన వాడెవడో. నాకు సేవా పరిచయకు వచ్చిన కొత్త నాకు తెలియదు. సేవా పరిచయకు వచ్చిన కొత్తలో నాకు తెలియనప్పుడు ఇక్కడ ఉక్కుంపేట నుంచి ఒక కుటుంబం వచ్చేవారు, భార్యాభర్త, ఆయన డ్రైవర్ అయినా వస్తే భార్యాభర్తలు కొట్టేసుకుంటున్నారు. నాకు తెలియదుగా మరి సేవా పరిచయం కొత్త. అప్పుడు అలా ఆవిడ లోపలికి, అయ్యారండి మా ఆయన తాగేసి వచ్చాడండి బాబా, అయ్యారండి నన్ను చంపేసిలాగా ఉన్నాడండి, అయ్యారండి అయిపోబాయండి, అయ్యారండి అర్జెంట్గా మీరు వచ్చాడు అన్నది ఆవిడ. తల్లిగారు పెద్దోళ్ళు, నా అంత వయసు పిల్లల మాట వాళ్ళు, నా అంత వయసు పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను ప్రభా నాకు స్తోత్రం, మనకి మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు మనం బండి వేసుకెళ్ళి సమాధానపరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పేసి ఆ వాక్యం గుర్తొచ్చి గబగబా బండి తీసేసుకుని వెళ్ళిపోయినాడికి. వెళ్ళిపోయి నా తాగుబడి చేరా, నిన్ను ఎవరు రమ్మన్నాడు అన్నాడు నన్ను. అసలు మా కుటుంబంలో నీకు సంబంధం ఏంటి అన్నాడు. దెబ్బ నాకు సిగ్గిపోయింది, అయ్యి బాబోయ్ ఏంటి అన్నాడు. వాడు మళ్ళీ బైబిల్ బాగా చదువుతూ అప్పుడు అర్థమైంది. యేసుప్రభు దగ్గర కూడా వచ్చి ప్రభా మాకు న్యాయం తీర్చయ్యా, ప్రభా మాకు ఇది చెయ్యంటే, అసలు మిమ్మల్ని తీర్పరిగా ఇంకేంటి నన్ను ఎవడ మీ దగ్గర నియమించాడురా, నేను అవి చేయను అన్నాడు యేసు. అమ్మా ఇది కూడా ఉందండి బైబిల్లో, అలాగా అని. అప్పటి నుంచి ఎవరైనా భార్యాభర్తలు గొడవలు వస్తే దూరం మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెనానండి. ఏదైనా తెలిస్తే లైట్గా వాక్యం నన్ను దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా స్తోత్రం అంటలేదు మీరు. ఇంటికి వెళ్ళి పంచాయతీలు చేసి ఈ చేతి ఆడ నువ్వు ఎవడో, అసలు నేను ఎవడో అధికారిగా నియమించినట్టు మా మీద, అసలు నువ్వు ఎవడో, నువ్వు పాస్టర్లో ఉండు అన్నారనుకో పెట్టి. అలా కాదమ్మా మనం దేవుని బిడ్డలం బ్రదర్, అలా కాదు సిస్టర్, ఎలా చెయ్యమ్మా అని ఆ అమ్మాయికి చెప్పేది, ఆ అమ్మాయి చెప్పి ఈ అబ్బాయి చెప్పేది మాట్లాడతలేదు, ఈ అబ్బాయి చెప్పి వాళ్ళని ఏం చేయొచ్చు, మాట్లాడతలేదండి బాబు మీరు. అసలు ఎలా మోసే గొడవ వచ్చింది, ఎవడో అని అన్నారు మోషేని. అప్పుడు జరిగిన సందర్భం చదువునన్న అక్కడ అంటున్నారు. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. వారు మోషేని ఏం చేశారు నాన్నగారు? మాట్లాడండి, మీకు అద్భుతం చెప్పనా? ఎవరైతే మోషేని నిరాకరించారో వారినే బానిసత్వం నుంచి విమోచించడానికి దేవుడు తన దూతను పంపి మోషేని నియమించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. అందరూ ఇలా చూడాలి బిడ్డలారా. అమ్మా శ్రద్ధ పెట్టి వింటేనే అర్థమవుద్ది. ఇజ్రాయేలు కొట్టుకుంటున్నారు. మోషే వెళ్ళాడు పంచాయతీ సమాధానం పరుద్దామని వెళ్తే, ఎవడవయ్యా నువ్వు మా మధ్యలోకి వచ్చి, నేను అధికారిగా తీర్పరిగా ఎవరిని నియమించాడు, నేను చూడదనుకున్నావా, నిన్న ఐగుప్తుని ఏం చేస్తావు నువ్వు, చంపేసి. ఈ మాట వినగానే మోషేకి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎక్కడికి పారిపోయాడు? మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు.
మొత్తం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ 40వ సంవత్సరంలో దేవుడు తన దూతను పొదలోనికి పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. బగ 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 మండుతుంది, అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు ఈ పొద నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని దూతగారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? మోషే, ఎక్కడి నుంచి నువ్వు పారిపోయి వచ్చావో వాడేదో నేను అన్నాడు కదా, యారా నిన్ను ఎవడరా నిన్ను అధికారిగా నియమించాడు, ఎవడరా నిన్ను అని నిరాకరించారు కదా, నిన్ను దూషించారు కదా, వెళ్ళు. ఎవరైతే నిన్ను నిరాకరించారో, ఎవరైతే నిన్ను దూషించారో వారినే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించే నాయకుడిగా నేను నిన్ను నియమించుచున్నాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్తామా? ఎవరైతే మనల్ని నిరాకరించారో, ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని నిరాకరించారా? ఎంతమంది అయ్యా నిజంగా నన్ను నిరాకరించారు, ఇప్పటికీ నన్ను చాలామంది నిరాకరిస్తున్నారు అని బాధ ఉన్నవారి చేతులు ఎత్తని చెప్తాను నేను. ఏమా కొంతమంది నిరాకరించట్లేదా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాకరించబడ్డావు కదా, ఎవరైతే నిన్ను నిరాకరించారో వారినే విమోచించే వారిగా నా దేవుడు తన దూత ద్వారా నిన్ను నియమించబోచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చదవండమ్మా, ఆ వచ్చిన మొత్తం చదివేస్తే అర్థమైపోద్ది. త్వరగా 7వ అధ్యాయము 35. అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడని నిరాకరించిన ఈ మోషేను అంటే నిరాకరించబడ్డా లేదా? ఎవరో? మోషే. నిరాకరించబడిన ఈ మోషేని అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నిరాకరించారో వారి మీద అధికారిగాను విమోచకునిగాను గట్టిగా చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. అధికారిగాను విమోచకునిగాను నియమించాడు. దూతల పరిచర్య మామూలు పరిచర్య కాదండి బాబు. స్తోత్రం అనండి గట్టిగా. ఎవరి పరిచర్య చెప్పండి? మామూలు పరిచర్య. ఎక్కడ నీ తల దించబడిందో తీసుకెళ్ళి నేను నిలబెట్టి అక్కడ నీ తల ఏం చేస్తారు చెప్పండి? రాత్రికి రాత్రే 30 లక్షల మందిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రే నిరాకరించబడ్డాడు మోషే. అయ్య బాబోయ్ అలా అనద్దు. ఇప్పుడైన దైవజనుడు ఆయన మాట చెప్తే రక్తం నీరు రక్తంగా మారిపోతుంది. ఆయన కర్ర వదిలితే ఐగుప్తు పాములన్నీ ఇది ఆ శక్తులన్నీ ఇదే మింగేసింది. స్తోత్రం చెప్పండి. మాంత్రికులు విద్యులు ఆ మొత్తం బలవంత అడలోకి వచ్చింది. ఇప్పుడు ఐగుప్తులందరూ బలహీనలు అయిపోయారు. స్తోత్రం చెప్పండి. మామూలు దేవుడు కాదని మన దేవుడు. బిడ్డలారా ఎలా చూడండి, మనలో ఒక విశ్వాసం. కాళ్ళకి రాయి తగలకుండానే, వెంట్రుకి రాలకుండానే దూతగా ఆజ్ఞాపిస్తున్నాడు కదా. ఎలా నా కొడుకు పడిపోయినా నా కూతురికి ఇంకో ఆ ప్రమాదం పొంచుంది, బండి మీద వెళ్తున్నాడు చూడు, అడుచుడు అగో ఎలో అని ఎవరు చెప్తాడు? ఆయన ఎంత తొందరపాటు తెలుసా? కత్తెత్తాడు అబ్రాము. కత్తెత్తితే దేవుడికి మీరు అంటారు, ఇప్పుడు మీరైతే ఆ పాస్టర్ గారికి ఎంత కంగారు ఏంటి అంటారు, దేవుని కూడా కంగారు అంటారు ఏంటి కొమ్మదేసి. చూడండి ఇప్పుడు కత్తెత్తాడు, అబ్రామ అన్నాడు దేవుడు. ఎవసారి అబ్రామ అనొచ్చు కదా, అనొచ్చా లేదా? మాట్లాడండి మరి. ఎన్నిసార్లు అన్నాడు ఇప్పుడు? అబ్రామా ఆగు, ఏంటి నువ్వు? అలా కాదు ప్రభా మీరు ఇచ్చేయమన్నారు కదా, వేసేస్తున్నాను నేను. ఏం చేస్తున్నా? వేసేస్తానండి. రే 3 రోజుల క్రితం వేసేయమనరా, ఇప్పుడు వేయద్దులే, దాని స్తోత్రం. ప్రభు అలా కాదు ప్రభా 3 రోజుల క్రితం అయినా వేసేయమన్నానైనా వేసేస్తానంటే ఎవరు పోదురు? దేవుని ప్రత్యక్షత అనండి అందరూ. ప్రతిదినము నూతనంగా ఉంటుంది. బైబిల్లో ఏం చేయకూడదు? మనం గీతలో మాట్లాడతారే మీరు. గీత పెట్టమనికి ఆ పాత ప్రత్యక్షతే. కొత్త ప్రత్యక్షతకి రావాలంటే ఏం చేయాలి? నువ్వు గీత పెట్టద్దు. గీత పెట్టిన బైబిల్ని గూట్లో పెట్టండి, కొత్త బైబిల్ కొనండి. ఆమెను చెప్పండి, మళ్ళీ చదవండి, కొత్తగా ఉంటుంది బైబిల్. నీకు పిచ్చెక్కిపోతుంది. సో అదే వచ్చిన చదువు పాశ్రమ. నేను పాశ్రమకి ఏమొచ్చింది? ఈ జీవముకు. అదే ఆవిడ ప్రత్యక్షత. నాకేమొచ్చింది? దూతలు చేసే పరిచయం. చూసారా? ఒకే వచనం, ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే వచనం, కానీ ఒకే వచనాన్ని ఆవిడకేమో దేవుడు అలా చెప్పమని చెప్పాడు, నాకేమో దేవుడు ఇలా చెప్పమని చెప్పాడు. బైబిల్ అండి. గట్టిగా హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఒకటి ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని
కాపాడతారు. 2 బలపరుస్తారు. 3 నిరాకరించబడిన చోటే నియమిస్తారు. ఆమేన్. చెప్పండి, నిరాకరించబడిన చోటే నియమిస్తారు అనండి అందరూ. ఏవని నియమిస్తాడు? విమోచకులుగా నియమిస్తాడు. హల్లెలూయా. 4వది అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల్లో చదవద్దు, నేను చెప్పేస్తున్నాను, త్వరగా రాసుకోండి, టైం అయిపోయింది. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల ప్రకారంగా, ఒక ఆత్మను రక్షించుటకు పిలుపును రేపుతున్నాడు దేవదూత. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆత్మను, ఎవరి ఆత్మ? ఆర్థిక శాఖ మంత్రి. ఎవరండి? ఎక్కడికి వచ్చారండి? మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చి ఏమండి యెషయా గ్రంథాన్ని కొనుక్కొని రథం ఎక్కి వెళ్ళిపోతుంటే, ఏయ్ పిలుపు, ఏం చేస్తున్నావు? ఎల్లు ఆర్థిక శాఖ మంత్రి వచ్చాడు, ఎల్లు సుమత చేయని. ఎవరు లేపుతున్నారండి ఆయన్ని? ఎవరు లేపుతున్నారు? ఆవిడ ఎక్కడ ఉందరా బాబు? అమ్మ సైతాన స్వరాన్ని వేసినామో తొలగిపోవాలి. ఆవిడ ఎక్కడ ఉందని బాబు? స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెను అంటలేదు. ఎవరో? దేవదూత. 4వది, ఆత్మల్ని రక్షించడానికి మనల్ని దూతగారు ఏం చేస్తారండి? లేపుతాడు అనండి. ఏం చేస్తాడు? ఆ ఒక్క వచనం చదివే ఫస్ట్ వచనం 3 చెప్పాను. ప్రభువు దూత లేచి దక్షిణముగా వెళ్ళి. స్తోత్రం చెప్పండి గట్టిగా. టైం లేదు ఇంకా. ఏం చేయాలి? లేచి వెళ్ళు. ఇంటికి వెళ్ళి చదువుకోండి నాన్నగారు. ఏమండి? దెబ్బెంబడే ఆర్థిక శాఖ మంత్రి ఏసైలోకి వస్తాడు. స్తోత్రం కలుగనగా గట్టిగా ఆమేనండి. మంత్రులు బాప్తిసాలు పొందారు సార్, రక్షణ పొందారండి మంత్రులు. 4వది, ఆత్మలను రక్షించుటకు మనల్ని లేపుతారు, లేక ఇంకో మాట చెప్దామా, ప్రోత్సహిస్తారు అనండి అందరూ. ఎవరాల్లో? దేవదూతలు. ఆత్మల్ని రక్షించడానికి, ఆత్మల్ని దేవుడి మందిరానికి నడిపించడానికి మనల్ని ఏం చేస్తుంటారండి? పురిగొలుపుతారు, ప్రోత్సహిస్తారు, లేపుతారు. 5వ మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారంగా, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారంగా మనం చేసే ప్రార్థనకి జవాబు తీసుకొస్తారు. టైం లేదు ఇక. మనం చేసే ప్రార్థనకు చెప్పండమ్మా ఎవరో? అది 5వది, మన ప్రార్థనకు జవాబు తీసుకొస్తారు. 6వది, అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఇదంతా మనం చదువుకుంటే టైం సరిపోదు. ఇలా చూస్తున్నారు అందరూ. యాకోబుని అప్పటికే చంపేశారమ్మా. ఎవడోయ్? పేతురును కూడా చంపేద్దామని జైల్లో పెట్టారు. పేతురుకి కీడు తలబెట్టారు అనండి అందరూ. చెయ్యను ఉద్దేశించిన కీడులో పేతురు పడిపోకుండా దూతలు వచ్చి తప్పించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం అనండి. శత్రువు నీకు కీడు తలబెట్టాడు. వినండి. ఆ కీడులో మనం పడిపోకుండా మనల్ని దూతలు ఏం చేస్తున్నారండి? తప్పిస్తారు. పేతురుని ఏం చేశారు? ఇప్పుడు తప్పించారు. యాకోబు ఏమైపోయాడు? చంపబడ్డాడు. పేతురుని చెరసాలలో పెట్టారు. సంఘమంతా ప్రార్థన, ప్రభువా యాకోబుల్ని కోల్పోయామని, ఆయన రోషము కలిగిన యాకోబుని చంపేశారు ప్రభువా, పేతురుని కూడా పెట్టేశారు ప్రభువా జైల్లో, పేతురుని రేపు కూడా చంపేస్తారేమో ప్రభువా, సహాయం చేయనని సంఘమంతా ఏం చేస్తున్నారు అన్నగారు? అత్యాశక్తితో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే జరిగిన అద్భుతం ఏంటి తెలిసిన? దేవుడు తన దూతను పంపాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పేతురు మీద తలపెట్టారు కీడు వాళ్ళు, కానీ ఆ కీడులో పేతురు పడిపోకుండా దేవుడు పేతురుని ఏం చేశాడు నాన్నగారు? తప్పించాడని ఉండదు, తప్పించాను. చేయని ఉద్దేశించిన కీడు ఈ రోజున వినండి, చాలామంది నీ కీడు చేయాలని తలపెట్టారేమో. నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మీరు నమ్మండి. దేవుడు తన దూతలను పంపి ఆ కీడులో పడిపోకుండా మనల్ని అందరినీ నిశ్చయముగా తప్పించునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇది 6వ మాట. 7వ మాట, ఆఖరి మాట. అపోస్తుల కార్యాల గ్రంథం
27వ అధ్యాయము 23, 25. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనము 25వ వచనం ప్రకారంగా భయపడకు అని దేవుని దూతలు వచ్చి పౌలుని అక్కడ ఓడలో ఉన్న వారందరినీ ధైర్యపరిచారు. హల్లెలూయానండి. గట్టిగా స్తోత్రం అంటలేదు మీకు. అసలు మీకు హుషారా లేదు మీకు? ఏం చేశారండి దూతగారు వచ్చి? భయపడకు పౌలు భయపడకు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఇదిగో వాడలో ఉన్న మీ ఎవ్వరి వెంట్రుకలు రాలవు. స్తోత్రం చెప్పండి. గట్టి ఎవ్వరికి ఏ హాని కలగదని కృంగిపోతున్న ఆ ప్రజలందరికీ ఇప్పుడు పౌలు వెళ్ళి అంటున్నాడు, ఇదిగో అమ్మా దేవుడు నాకు, అయ్యా అయ్యలారా మీరు దిగులు పడకండి, విచారపడకండి, అగోచరంగా ఉన్న పరిస్థితి, సముద్రంలో నడి సముద్రంలో ఇరుక్కుపోయాను, భయపడిపోకండి. నిన్న రాత్రి నా దేవుడు తన దూతను నా దగ్గరికి పంపించాడు, నాకు మీకు చెప్పమని చెప్పాడు, మిమ్మల్ని ధైర్యపరచమని చెప్పాడు, మీరందరూ ధైర్యంగా ఉండండి, భయపడకండి అని ఈ దూతగారు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసునండి, పౌలును ఆ ఓడలో ఉన్న వారందరినీ ధైర్యపరుస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనల్ని చాలా సందర్భాలు ఎవరు ధైర్యపరుస్తారు చెప్పండి? ఒంటరిగా గదిలో ఉన్నాం, చాలా ఏడుస్తున్నాం, చాలా విచారపడుతున్నాం, ఏమవుద్దో తెలియని పరిస్థితి, చాలా భయంకరమైన స్థితి ఏర్పడింది. అమ్మో ఇంకంతా అయిపోయింది అనుకున్నాం, వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. వాడ మునిగిపోయే ఆ పరిస్థితుల్లో ఎవరు మనల్ని ధైర్యపరుస్తారు? వచ్చి తన దూతను పంపించి దేవుడు ధైర్యపరిచాడు. ప్రభువైన దేవుని బిడ్డలారా స్తోత్రం. హల్లెలూయా. కారు మేఘారే అయినా వాడ మునిగిపోయే ప్రళయాలే అయినా, కారు మేఘాలే అయినా వాడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా, యేసు నన్ను నడిపించగలవు నీవు. చెప్పండి అందరూ. నా యేసు నన్ను నడిపించగలవు నీవు, కారు వేగాలే అయినా ఓడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా, కారు వేగాలే అయినా ఓడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా, యేసు నన్ను నడిపించగలవు. చెప్పాలి ఎవరు తెలిసి మనస్ఫూర్తిగా. నా యేసు నన్ను, అందరూ మోకాల మీదకి వచ్చి, యేసు నన్ను నడిపించగలము నీవు, కారు మేఘాలే అయినా ఓడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా, యేసు నన్ను నడిపించగలము నీవు. తన దూతను పంపి దేవుడు మొత్తం ఎన్ని కార్యాలు చేస్తున్నాడండి చెప్పండి? మొట్టమొదటి మాట ఏంటి? మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. రెండవది, ఎంతో వేదనలను నిన్ను తన దూతను పంపి బలపరిచే దేవుడై ఉన్నాడు. మూడవది, ఎక్కడ నిరాకరించబడ్డావో నిన్ను నిరాకరించిన వారికి నిన్నే దేవుడు ఒక విమోచకుడిగా నియమించడానికి దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. నాలుగవది, అనేక ఆత్మలను రక్షించుటకు దేవుడు సంధికి నడిపించుటకు దేవుడు తన దూత ద్వారా నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఐదవది, చేసిన ప్రార్థనకు జవాబును తన దూతల ద్వారా అనుగ్రహిస్తున్నాడు. ఆరవది, చెయ్యనుద్దేశించబడిన కీడు నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు తన దూతల్ని పంపిస్తున్నాడు. ఏడవది, బలహీనమైపోయి టెన్షన్ పడుతూ భయపడిపోతున్న నిన్ను ధైర్యపరచడానికి దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. హల్లెలూయా.
యేసు నన్ను